హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉగాది స్పెషల్ షడ్రుచులతో ఉండే ఉగాది పచ్చడి, అలాగే బెల్లం పూర్ణాలు, చింతపండు పులిహోర మరియు అల్లం గారెలు చేస్తున్నాను. ఈ 4 వంటకాలు ఉగాది స్పెషల్గా నేను చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్లో కొన్ని వాటర్, చింతపండు రసం, తురిమి పెట్టుకున్న బెల్లం, అతి ముఖ్యమైనది వేప పువ్వు. మనకి షడ్రుచులతోటి ఉండాలి కదా, రకరకాల పులుపు, చేదు, కారము, ఉప్పు, వగరు అన్నీ కదా. అందులో వేప ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది కదా. అలాగే పులుపు కోసము మామిడికాయ, ఒక చిటికెడు సాల్ట్, అలాగే పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. చిక్కగా చేసుకుంటారు పచ్చడిలాగా, చేతిలో వేసుకొని తినే విధంగా. నేనైతే పలచగానే చేస్తాము మేము. అయిపోయింది ఉగాది పచ్చడి. ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. అయిపోయింది ఉగాది పచ్చడి రెడీ. బెల్లం పూర్ణాలు చేస్తాం. ఇవి ముందుగా కడిగేసి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం. బెల్లము 1 గ్లాసు. ముందుగా పప్పు కడిగేసి కుక్కర్లో పెట్టేసుకుందాం. పప్పు 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టి ఉడకబెట్టుకున్నాను. పప్పు ఉడికింది చూడండి. ఇట్లా పొడి పొడిగా ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు దీన్ని మనం చల్లారినాక మిక్సీ పట్టుకొని పొడి చేసుకుందాం. బెల్లాన్ని ఇలా కరగ తీసుకోవాలి. కొంచెం తీగ పాకం వచ్చేదాకా ఇలా ఉడికించుకుందాం. ఇందులో యాలకుల పొడి వేసుకుందాం. నెయ్యి వేసుకుందాం. కొంచెం చిక్కబడ్డది కదా, చిక్కగా మనం మిక్సీ పట్టుకున్న శనగపప్పు పిండిని ఇందులో వేసేసుకుందాం. ఉండలు లేకుండా కలిపేసుకుందాం. గట్టిపడుతుంది. గట్టిపడ్డాక మనం దింపేసుకుందాం. ఇలా చల్లారాక చిన్న చిన్న ఉండలుగా మనకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు పూర్ణాలకి ఈ విధంగా ఉండలు చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, ఇందులో నెయ్యి వేసాం కదా, చేతికి ఏమంటదు. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకొని మనం పూర్ణాలకు కాల్చేసుకుందాం. గోధుమ పిండి, ఇది గోధుమ పిండి తీసుకున్నా. చిటికెడంతా ఉప్పు, కొన్ని నీళ్లు పోసి దోశపిండిలాగా కలిపి పక్కగా పెట్టేసుకుంటే కొద్దిసేపు నాని చిక్కబడుతుంది. కడాయిలో నూనె పోసుకుందాం. నూనె వేడవుతుంది. పిండిలో ఇలా పూర్ణం వేసుకొని ఇలా వేసుకోండి. కొంతమంది మైదాతో వేస్తారు. ఇక మైదా ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండితో వేస్తున్నా. చిక్కగా కలుపుకోవటం వలన పూర్ణానికి పిండి మంచిగా పట్టుద్ది. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా కాల్ చేసుకున్నాం. చూసారు కదా, ఇలా గుండ్రగా మంచిగా చక్కగానే వస్తాయండి. ఇవి మెత్తగా కూడా ఉంటాయి తింటే. ఇవి తీసేసుకుందాము. అన్నిటినీ ఇలాగనే కాల్చుకుందాము. చూడండి ఎంత తొందరగా అయిపోతుందో. ఈ పద్ధతిలో మనం ఒక్కోసారి దోశపిండి ఉన్న టైంకు లేదు, దోశపిండి లేకుండా దేవుళ్ళ పూజల టైంలో మనకు తొందరగా పని అయిపోవాలి అంటే ఇగో ఈ గోధుమ పిండితోటి ఈ విధంగా చేయొచ్చు. మనకు తొందరగా అయిపోతుంది. నేను ఇందులో అయితే సోడా అవి ఏం కలపలేదు. అయిపోయాయండి పూర్ణాలు. సాఫ్ట్గా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. తింటా ఉంటే కూడా చల్లారినగా తింటా ఉంటే కూడా బాగా టేస్టీగా ఉంటుంది. మనము ఈరోజు చింతపండు పులిహోరను తయారు చేద్దాము. ముందుగా చింతపండు ఒక పిరికెడంతా తీసుకొని కడిగి ఒక పావు గంట అరగంట నానబెట్టుకుందాం. అప్పుడు చింతపండు పులుసు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు బియ్యం తీసుకుందాం. 2 డబ్బాల బియ్యము. వీటిని శుభ్రంగా 2-3 సార్లు మురికిపోయేదాకా కడిగేసుకుందాం. కడిగేసుకొని మనం అన్నం వండేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని 3 పావుల నూనె వేసుకోవాలి. పులిహోరలో నూనె ఎక్కువ ఉంటే బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. పులిహోర కూడా ఖరాబ్ కాదు, పొడి పొడిగా ఉంటుంది. అందుకని 3 పావులు నూనె వేసుకోవాలి. పోపు దినుసులు, ఎండుమిర్చి, కొన్ని పల్లీలు, ఇవి కొంచెం వేగేదాకా కలుపుకుందాం. మిరియాలు,
ఒక 10 గల మిరియాలు కచ్చపచ్చగా దంచాను, పచ్చిమిర్చి, కొన్ని జీడిపప్పులు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, కొంచెం కరివేపాకు, పసుపు. పులిహోరలకు కొంచెం పసుపు ఎక్కువ ఉంటే పచ్చగా ఉంటుంది కదా, కలర్ఫుల్గా ఉంటుంది. అంటే కొంచెం స్పూన్ తీసుకున్నాం పసుపు. చింతపండు రసం మనం ఫస్ట్ నానేసి పెట్టుకున్నాం కదా, ఇది దగ్గరికి ఉడికిద్దాము. 2 స్పూన్స్ కొద్దిగా చింతపండు ఉంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువగా పట్టుద్ది కాబట్టి 2 స్పూన్స్. ఇది దగ్గరికి అయ్యేదాకా ఉడికించుకుందాం. దగ్గర పడ్డది మొత్తం, చింతపండు రసం మొత్తం దగ్గర పడి చూడండి, నూనె పైకి వచ్చేస్తుంది. ఇలా నూనె పైకి వస్తే చింతపండు రసం రెడీ అయినట్టే. కొంచెం బెల్లం ముక్క వేసుకుందాం, ఇది చాలా రుచిగా ఉంటుంది. బెల్లం ముక్క, చింతపండు కదా, బెల్లం ముక్క ఉంటుంది. వేసుకొని కలిపేసుకొని అన్నం వేసుకొని పులిహోర ఇలాగా కలిపేద్దాము. అన్నం వేసుకుందాము. అన్నం వేసుకొని కలుపుకోవడమే, అయిపోయింది. మనం ముందుగా బియ్యం కడిగి ఉడికించుకున్నాం కదా అన్నాన్ని, అన్నం వేసుకొని కలిపేసుకోవడమే. ఇలా చేయటం వల్ల పూజల టైంలో ఫాస్ట్ అయిపోతుంది. చింతపండు పులిహోర రెడీ అయిందండి. ఈరోజు అల్లం గారెలు చేద్దామని మినప్పప్పు నానబెట్టాను. 1 గ్లాసుడు మినప్పప్పు, ఇది 4 గంటలు 5 గంటలు నానబెట్టి ఉంచుకున్నాను. ఇది మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి పక్కకు పెడతాను. అప్పుడు అల్లం గారెలు వేసుకుందాము. మినపప్పును గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు గారెలు చక్కగా వస్తాయి, వేయడానికి వీలుగా ఉంటుంది. ఇందులో అల్లం ముక్కలు, ఇది మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు బాగా కలిపేసుకోవాలి. కడాయిలో నూనె పోసాను. కడాయిలో నూనె వేడైపోయింది. ఇప్పుడు మనం వడలు వేసుకుందాము. ఇలా గుండ్రంగా వడలు వేసుకోవాలండి. నేనైతే చిన్నగా చేస్తున్నాను. ఇలా బ్రౌన్ కలర్లో కాలాలండి. ఇలా మొత్తం పిండిని మొత్తం వడలు వేసుకుందాము. అయిపోయాయండి వడలు. అల్లం గారెలు రెడీ అవుతున్నాయండి. చూడండి ఎలా అయినాయో, బ్రౌన్ కలర్లో వచ్చేస్తున్నాయి కదా, రెడీ అయినాయండి. అల్లం గారెలు రెడీ అయ్యాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.